ఇట్లదా ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఇది నా ఫ్లెక్సీ, ఇది నా ఫ్లెక్సీ, నా ఫోటోతో కూడిన ఫ్లెక్సీ, నా బర్త్డే సందర్భంగా వేసిన ఫ్లెక్సీ. అర్థమవుతుందా? అయితే ఈ ఫ్లెక్సీ నేను రాజేందర్ గౌడ్ అనేబడు నేను గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యం లోపల ఈ ఫ్లెక్సీని, నా ఫ్లెక్సీని నేనే చింపుకుంటా ఉన్నాను. అందరి సమీక్షం లోపల చింపుతా ఉన్నాను. పట్టండి, చేయబట్టండి, అందరు కలిసి పట్టండి. అట్లా కాదు, గట్లా చింపుతారు. ఇట్లా 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 నిలువుగా చింపు. రైట్, చూసుకుంటుంది మళ్ళీ ఆయనతో మాకే దింపేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా, జూలై 13వ తారీఖు సందర్భంగా ఇవాళ ఒక ఫ్లెక్సీ నా టీంలోని మెంబర్తోని నేనే ఏపీయడం జరిగింది. అయితే ఈ ఏపిచ్చి నేనే ప్రత్యేకంగా నేనే వచ్చి నా ఫ్లెక్సీను తొలగించడం లోపల భాగంగా నేనే అందరి సహకారంతో, అందరి సమక్షం లోపల అందరం చేసి నా ఫ్లెక్సీని చింపడం జరిగింది. అయితే దేని కొరకు చింపుతున్నా అంటే, ఇవాళ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అన్న ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఫ్లెక్స్ను చింపడానికే ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ ఈ తెలంగాణ సమాజం వరకు నాకున్న అవగాహన మేరకు నేను మాట్లాడుతూ ఉన్నా. 119 నియోజకవర్గాల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఏటా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని, నేను ఒక్క పొలిటికల్ పార్టీని అంటలే, బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీజేపీ పార్టీ ఉండొచ్చు, ఇంకో టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఈ సమాజం లోపల ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే అన్ని పొలిటికల్ పార్టీలను మనం ఒకవేళ లెక్క పెట్టినట్లయితే ఏటా ఒక్కొక్క సంవత్సరానికి నాయకుల బర్త్డేలు కావచ్చు, లేకపోతే నాయకుల పర్యటనలు కావచ్చు, ఇట్లా ఈ సందర్భం లోపల ఏటా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కలిపితే దాదాపు మనం యావరేజ్ తీస్తే 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఫ్లెక్స్లకు ఖర్చు పెడుతున్న సందర్భం. అయితే ఈ ఫ్లెక్స్లకు నేను ఒక లీడర్ని అడిగిన, మీరు ఫ్లెక్స్లు ఎందుకు వేసుకుంటారు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆ లీడర్ నాకు చెప్పింది ఏంటంటే, ప్రజల లోపల నాకు ఐడెంటిటీ రావాలి, అంటే నన్ను ప్రజలు గుర్తుపట్టాలంటే నేను ఒక ఫ్లెక్సీ వేసుకోవాలి, నన్ను ఫ్లెక్సీ వేసుకుంటే నన్ను ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారని నాకు చెప్పిన సందర్భం. అయితే నేను అప్పుడే ఆ నాయకునితో కూడా అడిగిన, నేను చాలా స్పష్టంగా చెప్పిన, అంటే నీ యొక్క ఐడెంటిటీ కొరకు నువ్వు ఫ్లెక్సీ వేసుకుంటున్నావా అన్నా అని అడిగిన. అంటే అవును అన్నాడు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా అంటే, ఐడెంటిటీ కొరకు నువ్వు ఫ్లెక్సీ వేసుకుంటున్నావు బాగున్నది, నేను కాదు అంటలే, కానీ ఆ ఐడెంటిటీ అనేది సమాజాన్ని నష్టపరుస్తూ ఉన్నది. ఈ ఫ్లెక్స్ల వల్ల ఈ దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ డీకంపోజ్ కాదు, అంటే దీని లోపల దీని ద్వారా సాయిల్ పొల్యూషన్ ఏర్పడుతుంది, వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది, ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది, అదేవిధంగా ట్రాఫిక్ కి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మనం నాయకుడు అనేటోడు ఒక ఆదర్శవంతంగా నిలవాలే తప్ప తన ఐడెంటిటీ కోసం ఈ సమాజాన్ని నష్టపరిచే విధంగా, భావి తరాలకు రేపు పొద్దున నేచర్ ని ఖరాబ్ చేసే విధంగా వాళ్ళ సడలి ఉండకూడదు అని చెప్పి నేను వారిని కోరుతూ, ఫస్ట్ ఏదైతే గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి నేను ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినో, మొదటిసారి నాతోనే నేను స్టార్ట్ చేసిన, అంటే నా ఫ్లెక్స్ ను నేనే జింపుకుంటూ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన. ఈ ఉద్యమం మరి వికారాబాద్ లో ఇంత చిన్నగా స్టార్ట్ చేస్తే తెలంగాణ సమాజం అంతా వ్యాపిస్తుందా అని అడిగితే డెఫినెట్లీ వ్యాపించాలి. ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళి, ఏ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణకి వెళ్ళి మాట్లాడినా నన్ను నాగేందర్ గౌడ్ కొడుకుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే చూస్తారు. అంటే నేను అందుకొరకే చెప్తున్నా, ఫస్ట్ నేను రేపు పొద్దున గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి నిలబడే ఎమ్మెల్సీ అభ్యర్థిగా చెప్తా ఉన్నా. రేపు పొద్దున నేను ఎమ్మెల్సీ కాగానే, రేపు పొద్దున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేధావుల సభకు పోగానే నేను ఈ గ్రాడ్యుయేట్ సమాజానికి మొత్తం, ఈ కాన్స్టిట్యూన్సీ సమాజానికి మొత్తం చెప్తా ఉన్నా, ఈ ఫ్లెక్స్ల నియంత్రణ కొరకు నేను పోరాడతా. నేను పోరాడకపోతే నా రాజీనామా పత్రం కూడా, నేను ఈ యొక్క అంశం గురించే చెప్తలేను, ప్రతి ఒక్క అంశం నేను ఏదైతే సమాజంలో ఉన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యను వింటూ నేను నా భావాన్ని చెప్తా ఉన్నావు. నేను వాటిని పాటించకపోతే నేను ఎన్నికల లోపల నామినేషన్ ఏకన్నా ముందే 1,00,000 రాజీనామా పత్రాలను ఈ సమాజానికి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు 1,00,000 రాజీనామా పత్రాలను నేను ఈ సమాజానికి రిలీజ్ చేయబోతా ఉన్నా. ఆడికెళ్ళే నేను ఇంకా ఎన్నికల ప్రచారం, ఎన్నికలు అయ్యేంత వరకు ఇంకా కూడా ముమ్మరంగా సురువు చేస్తా ఉన్నా. అయితే నేను
ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు తెలంగాణ అసెంబ్లీ లోపల ఈ చట్టంని అమలు చేయడమే కాకుండా ఈ చట్టంని సీరియస్ గా అమలు చేసే విధంగా నేను పోరాడతా. అదే విధంగా నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నేను ఫస్ట్ ఛాలెంజ్ టు మై పార్టీ లీడర్ కేటీఆర్ గారు. అన్న కేటీఆర్ గారు, మిమ్మల్ని అనేకమైన సందర్భాల లోపల ఈ సమాజం అంతా నమ్మింది. ఈ సమాజం అంతా కూడా మీరు భావి తరాలకు సూచిక, మా భవిష్యత్ సూచిక అని చెప్పి అందరం కూడా నమ్ముతా ఉన్నాం. కాబట్టి నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన సంతోష్ గారు ఎట్లయితే మొదలు పెట్టిరో, నేను ఈ రిమూవల్ ఆఫ్ ఫ్లెక్స్ ఛాలెంజ్ నేను మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ నేను మీకే విరుస్తుతా ఉన్నా. మీరు ఖచ్చితంగా దీని లోపల ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు గుర్తించి గ్రహించి ఈ సమాజం లోపల మనం మంచి చేస్తామన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, మీరు రేపొద్దున అధికారంలోకి రాగానే ఈ ఫ్లెక్స్ల పైన చట్టాన్ని చాలా సీరియస్ గా అమలు చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారిని కోరుతూ, అదే విధంగా వచ్చే ఎన్నికల లోపల కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఏర్పడే ప్రభుత్వం లోపల ఎమ్మెల్సీగా ఈ చట్టాన్ని నేను గట్టిగా అమలు పరిచే విధంగా నేను పోరాడతా కొట్లాడతా అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఒకవేళ నాతోని చేత కాకపోతే రాజీనామా పత్రాన్ని కూడా ఇచ్చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్సీ రాజేందర్ గౌడ్ అన్నగారి నాయకత్వం, ఎమ్మెల్సీ రాజేందర్ గౌడ్ అన్నగారి నాయకత్వం, ఎమ్మెల్సీ